పరలోక యాత్ర ప్రయాణంలో చివరి అంచున ఉన్నావు. చేసిన పాపాలను క్షమించమని పశ్చాత్తాపపడితే పక్షపాతంతోనైనా సరే నిన్ను స్వర్గానికి పంపించమని ఆ పరమశివుణ్ణి వేడుకుంటాను. మీ వంశవృక్షాన్ని పెంచిన మమకారంతోనే ఇదంతా చేస్తున్నాను. ఏంటి? దిగ్బంధన చక్రంలో కూర్చోపెట్టి నన్ను బంధ విముక్తురాల్ని చేస్తానంటున్నావా? ముందు నన్నిక్కడి నుంచి విడిచిపెట్టు. అప్పుడు మారిపోతా. రాక్షసత్వాన్ని జవసత్వంగా మార్చుకున్న నిన్ను విడిచిపెడితే ప్రళయాన్ని సృష్టిస్తావని ఆ ముక్కంటికి తెలుసు. ప్రేతాత్మగా ఉన్న నీకు ఆ భూతనాథుడు దయతలిచి స్వర్గానికి దారి చూపించాలంటే నీ కళ్ళల్లో జాలిని చూడాలి. అంజలి అర్జునులు సంతోషంగా ఉండాలనే తలపు రావాలి. ఆపో! అంజలి నాకు అన్యాయం చేసి నన్ను మోసం చేసి నా అర్జున్ని పెళ్లి చేసుకుంది. అలాంటిది వాళ్ళు హాయిగా కాపురం చెయ్యాలని నేను వేడుకోవాలా? మళ్ళీ చొచ్చినా అలా చేయను. ఒక్కసారి నన్ను వదిలేసి చూడు, వాళ్ళ ప్రాణాలు తీస్తా. వదలండి రా, వదలండి, వదలండి రా, వదలండి. నన్ను బంధించడం కాదురా, బంధించిన వాళ్ళని నేను విడిపిస్తా. నేను పిచ్చిదాన్ని కాదురా, పిచ్చోళ్ళకు స్వేచ్ఛనిచ్చే దేవతను. విడిచిపెట్టండి రా, నాకేం దయ్యం పట్టలేదు. ఆ పట్టిన దయ్యాన్ని నేనే విడిపిస్తా, నేనే విడిపిస్తా, నేనే విడిపిస్తా. మన నుంచి కూడా మారణ హోమాన్ని సృష్టించాలనుకుంటే ద్వేషాగ్ని జ్వాలంలో దహించుకుపోతావు. నేను నిన్ను కాపాడాలంటే నువ్వు ఈ భూలోకాన్ని విడిచిపోవాలి. నేనే విడిపిస్తా, నేనే విడిపిస్తా, నేనే విడిపిస్తా, నేనే విడిపిస్తా. పునర్జన్మ కావాలనుకున్నా, మళ్ళీ మనుష్య జన్మ ఎత్తాలనుకున్నా నీకు మంచితనం తప్ప వేరే దిక్కులేదు. బాగా ఆలోచించు. ఇంకా ఆలోచించేదేమీ లేదు. అంజలిని అంతం చేయడమే. తరువాత ఒక్కొక్కరిని బలిస్తూ నా ప్రతీకారాన్ని చల్లార్చుకుంటా. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మళ్ళీ అదే తప్పు చేయాలనుకుంటున్నావు. ఇక నిన్ను భగవంతుడు కూడా రక్షించలేడు. అంజలిని అర్జున్ని ఒకటి కానివ్వను, కలవనివ్వను. అంజలి చావు నా చేతిలోనే. ఆపు నీ మాటలు, అది జరగని పని. వదలండి రా, వదలండి. నేనే విడిపిస్తా, నేనే విడిపిస్తా, నేనే విడిపిస్తా.
ఈ రోజు కార్తీక పౌర్ణమి. అంజలి అర్జునులు ఇష్టపడేది 6 అనే సంఖ్య అని తెలుసుకుని ప్రేమ అనే 2 అక్షరాలతో మమేకమైపోయే రోజుది. అంజలి వెతికేది, ప్రేమించేది అర్జునునే అని ఈరోజు తెలిసిపోతుంది. కోటి దీపాల సాక్షిగా ఈ రోజు వాళ్ళ ప్రేమ గెలవబోతోంది. ఏంటి ఏంటి అంజలి ప్రేమించేది అర్జునేనని, అర్జున్ ఆరాధించే 6ని అంజలి కూడా ఆరాధిస్తుందని వాళ్ళకి తెలిసిపోతుందా? 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 అయ్యో, తెలిసిపోతుందా? వదలండిరా, నన్ను వదిలిపెట్టండి. నేనే విడిచిపెట్టేస్తా. అంటే అంటే వాళ్ళు ఇక నుంచి సంతోషంగా ఉంటారా? సంతోషంగా ఉంటారా? లేదు, ఉండకూడదు. ఉండనివ్వను. ప్రేమ పక్షులు వాళ్ళు పసుపు తాడు కట్టిన ప్రేమించిన వాళ్ల కోసం పెళ్లినే త్యాగం చేశారు. అలాంటి గొప్ప మనసుంది కాబట్టే అగ్ని పరీక్షను కూడా నెగ్గి కార్తీక దీపాల వెలుగులో ప్రేమ దీపాన్ని చూడబోతున్నారు. వద్దు, వద్దు, వద్దు. అలా చేయద్దు. వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు అసహించుకోవాలి, దూరం అయిపోవాలి, అన్యాయం అయిపోవాలి. ఇద్దరు 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 6ని ఇష్టపడుతున్నారని ఎట్టి పరిస్థితుల్లో తెలియదు. చంపేస్తాను వాళ్ళని. మూర్ఖురాలా, నీ దుర్బుద్ధే నిన్ను రూపుమాపుతుంది. ఈ రోజు రాత్రి కార్తీక దీపాల వెలుగు విచ్చుకునే సమయానికి నువ్వు విచ్ఛిన్నమైపోతావు. చీకటి గర్భంలో కలిసిపోయి నరకంలో తేలిపోతావు. ఈ రోజుతో నీ ఆత్మ అంతమవబోతోంది. అనుభవించు. నన్ను బంధించొద్దు. నీకే చెప్పేది,
నన్ను వదిలేయ్! వదిలేయ్! అవతల అవతల అంజలి అర్జున్లు ఒకటైపోతున్నారు. నేను నేను నా పగ తీర్చుకోవాలి. నన్ను వదిలేయ్! వదిలేయ్! నన్ను వదిలేయ్! వదిలేయ్! సుఖీ భవ. నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నాకు పిచ్చి లేదు. నన్ను వదలండి. సీసా 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 నాకు ఆ సీసా కావాలి. ఆ సీసా కావాలి. వదలండి. నాకు ఆ సీసా కావాలి. ఆ సీసాలో ఏముంది? మామూలు మనిషి అవడానికి వచ్చిన నీకు ఆ సీసాతో పనేంటమ్మా? బంధాలు తీయాలి. బలి కోరిన వాళ్ళకి బలి చేసే అవకాశం ఇవ్వాలి. ఇస్తా. బంధం తీస్తా. బంధం తీస్తా. బంధం తీస్తా. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అంజలి, అగ్రజ, అంజలి, అంజలి నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను బావా. ప్రామిస్ అంజలి, నిన్ను రాత్రి అలా చూస్తుంటే నా ప్రాణం పోయింది తెలుసా? సహోదరా, వదిన గారికి ఎటువంటి ప్రమాదం లేదు, నువ్వు భయపడకు. నిజం చెప్పు అంజలి, నువ్వు బానే ఉన్నావుగా? నేను బానే ఉన్నాను బావా. మీరు బాగానే ఉంటారా? మరి మా పరిస్థితి ఏంటి? కాంతం, వాళ్ళు 2 రోజులైనా ప్రశాంతంగా ఉండనివ్వా? మీరు ఊరుకోండి. నా కర్మ కాకపోతే వారం రోజులు ఉండి రమ్మని పంపించాను. అరకు వెళ్తానని చెప్పి అడవులు పాలు చేసింది వీణ్ణి. అదేంట్రా అంటే అంజలిని కాపాడాలన్న ఉద్దేశంతో తప్పంతా నాదే అని మీదేసుకుంటావేంట్రా? పెళ్ళాం బెల్లం అయితే తప్పులేదు, కానీ కారమై కూర్చుంది ఇక్కడ. అత్తయ్య ప్లీజ్ ఆపుతారా?
ఎందుకలా మాట్లాడి చిత్రవద చేస్తారు? అయిపోయింది బాబోయ్, అంతా అయిపోయింది. నేను చిత్రవద చేస్తున్నాను అనేసింది. ఏ మాయా, కిరోసిన్ డబ్బాలు ఏమనుంటే తీసి బయటపడేవే. ఏమే ఆ గ్యాస్ సిలిండర్లు ఏమనుంటే దూరంగా పెట్టవే. లేకపోతే అది పేల్చి చంపేయబోయింది మా అత్తయ్య అని కంప్లైంట్ ఇచ్చేలా ఉంది. మాత, నీకు తోచిన విధముగా పలికి హృదయాన్ని ముక్కలు చేయకు. నువ్వు మధ్యలో మాట్లాడుకు. ఒరే వెంకట్, నేను ఒక్కదానే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడరేంట్రా? నువ్వెక్కడ మాట్లాడిస్తున్నావమ్మా? రాగానే విరుచుకు పడుతున్నావుగా. అన్నయ్య, నువ్వైనా అమ్మకి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. అర్థం చేసుకోవాల్సింది నువ్వురా అర్జున్. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పుకోవాలి కానీ పెళ్ళైనా ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటే పెళ్లి చేసి తప్పు చేసిన ఫీలింగ్ మాకు కలుగుతుంది. బావ ఉద్దేశం ఏంటంటే చిలక గోరింకల్లా ఉండాల్సిన వాళ్ళు ఎక్కడ నిజంగా విడిపోతారేమో అని. ఆ చూపులకు అర్థం ఏంటి? ఎక్కువ మాట్లాడుతున్నాననే? నా మేనకోడలు కాబట్టి సూటిగా చెప్పింది. అర్థం చేసుకొని కాపురం చేస్తే కలుసుంటారు. లేదు ఇలాగే పిచ్చి వేషాలు వేస్తావంటే దగ్గరుండి నేనే మీ ఇద్దరికి విడాకులు ఇప్పిస్తా. ఇప్పించండి, 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 ఇప్పించండి. అమ్మా అంజలి, ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? దీనికంటే బుద్ధి లేదు, నోరు పారేసుకుంటుంది. చదువుకున్న దానివి కదమ్మా, ముందు వెనక ఆలోచించుకోండి. అలా అంటావు ఏమిటమ్మా? అవును నాన్న, మేం విడాకులు తీసుకుంటున్నాం. అంజలి అడిగిన దాంట్లో తప్పులేదు. స్వేచ్ఛ ఉంది నాన్న. నోరు మీరా, నీకు మీ అమ్మ బుద్ధులు వచ్చాయా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వారే వా, నా కొడుకు ఏం యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక నా 3 వారాల కోడల గురించి చెప్పనే అక్కర్లేదు. ఆస్కార్ నటీమణి. హనీమూన్కి వెళ్ళండిరా అంటే విడాకులకి అప్లై చేసేలా చేసింది. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? అవును, పిచ్చిగానే ఉంది. పెళ్ళైన దగ్గర నుండి మా అక్క ఇల్లు వదిలి వెళ్ళినప్పటి నుంచి ఈ క్షణం వరకు పిచ్చిగానే ఉంది. వాటికి తోడు ఈ ఇంట్లో గొడవలతో నరకంగా ఉంది. ఏంటి? మా పట్టింపులు జాగ్రత్తలు నీకు నరకంగా ఉన్నాయా? ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? అమ్మా ఆపుతావా? ఎవ్వరికీ తమాషాగా లేదు. జీవితాలు నాశనమైనవి చాలు. ఇంకా ఏవి జరగద్దు, జరగనివ్వను. ఏం జరగదు, ఏం జరగనివ్వనంటావు? అసలు ఏమైందిరా? విడిపోవటం ఏంటి, విడాకులేంటి, ఎందుకు? ఎందుకంటే అంజలి నాతో పెళ్లికి ముందు ఇంకొకరిని ప్రేమించింది. ఏంటే వాడు చెప్తుంది నిజమేనా? ఎందుకే వాడి జీవితం ఆడుకుంటావ్? వాడు ఏం తప్పు చేశాడు? చెప్పు. వాడు ఏం చేశాడు? ఏమైంది నీకు? నిన్నే అడిగేది, చెప్పు. చెప్పవే. క్షమించండి అత్తయ్య. అవును, నిజమే. ఎక్కడున్నాడేంటో తెలియదు కానీ అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను.